ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయని చెప్పారు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తుండటంతో శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో మారిమోగిపోతుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి కాలినడకన కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు 27 మార్చి నుండి మార్చి 31వ తారీఖు వరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల ప్రారంభం. ఈరోజు యాగశాలలో మరి గణపతి పూజ, అదేవిధంగా చండీ పూజ కార్యక్రమంతో మరి ఈ యొక్క ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనం 17వ తారీఖు నుంచి 26 అంటే నిన్న అర్ధరాత్రి వరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవకాశం, అదేవిధంగా దేవస్థానం యొక్క సమయాన్ని బట్టి వారు అడిగినటువంటి మేరకు స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేశాం. అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి వారు స్వామి అమ్మవారుల్ని దర్శించుకునేటువంటి భాగంలో వారు స్పర్శని ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా స్వామివారిని తాకినప్పుడు వారి యొక్క మనసు పులకించినట్లుగా భావించడం, అదేవిధంగా నడకదారిలో వారు కొన్ని వందల కిలోమీటర్లు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవారుల్ని మరి అమ్మవారు వారి యొక్క ఆడపడుచుగా, స్వామివారు వారి యొక్క అల్లుడిగా భావించినటువంటి సందర్భంలో ఈ యొక్క ఉగాది రోజు మనకు ఈ కార్యక్రమంలో భాగంగా వారు కుటుంబ ఆడపడుచుకి ఏ విధమైతే సార తీసుకొని వచ్చే ఆనవాయితీగా ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఇక్కడికి వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావటం అనేది జరిగింది. కొంత మా సిబ్బంది ఒత్తిడి గురైనప్పటికీ ఉన్నటువంటి మన సౌకర్యాలు కల్పించినటువంటి వాటికి మహాశివరాత్రికి ఏ రోజు అయితే ఎట్లయితే మనం దాదాపు మహాశివరాత్రి రోజు 1,06,000 మందికి దర్శన భాగ్యం కల్పించాము. అదేవిధంగా మరి సరాసగటున స్పర్శ ఇచ్చినప్పటికీ కూడా 65,000 మందిని మనం అటు రెగ్యులరు ప్లస్ ఆ స్పర్శను రెండింటిని కూడా సమన్వయం చేసుకొని ప్రతిరోజు ఈ యొక్క దర్శన భాగ్యాలను కల్పించాం. ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు స్పర్శ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అలంకార దర్శనం మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్యూ లైన్లో భాగంగా మనం ఒక పక్క నడక అంటే నడుస్తూ ముందుకు అందరం, అదేవిధంగా హాల్స్ని ఏర్పాటు చేసి అక్కడ కొంత వెయిటింగు, ఈ మధ్యలో మంచినీరు, అదేవిధంగా శౌచాలయాలు, అదేవిధంగా మరి శానిటేషను ముగ్గుటిని సమన్వయం చేసుకొని మధ్యలో వారికి అల్పాహారం కింద ఉప్మా, అదేవిధంగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కట్ పొంగలు ఇలాంటి ఏదో ఒక ఉపాహారాన్ని వారికి అందించడం ద్వారా భక్తులు కొంతసేపు మరి క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని మరి ఈ యొక్క స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా బాహ్యంగా కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి విశేష కార్యక్రమాలను కూడా ఎల్ఈడి ద్వారా ఎవరైతే మరి నడుచుకునే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో క్షేత్రం లోపల అన్నిటికి కూడా మరి ఒక పక్క మైక్ ద్వారా, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కూడా చూడటానికి ఏర్పాట్లు చేశాం. ప్రతిరోజు ఈ రోజు నుంచి జరిగేటువంటి గ్రామోత్సవాల్ని లైవ్గా మరి తిలకించడానికి, అదేవిధంగా వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా భక్తులు ఎక్కడి నుంచి అని చూడటానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల యొక్క విశిష్టతను, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ప్రచారం ప్రసారం రెండు చేయడానికి కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు శృతి సార్. మేము కొర్లగొంద నుంచి వచ్చినాము. ఒక 50 మెంబర్స్ వచ్చినాము. అక్కడి నుంచి నిన్న బయలుదేరినాము. నిన్న సాయంత్రం ఇక్కడ 5:30 నుంచి వెంకటాపురానికి వచ్చినాము. వెంకటాపురం నుంచి పాదయాత్ర చేసినాము. పొద్దున్న 9:30కి ఇక్కడ ల్యాండ్ అయినాము. ఇప్పుడు దర్శనం అంతా బాగా జరిగింది. దావలో అంతా నీళ్ళు, ఫ్రూట్స్, మాకు దాసోగాలు అన్నీ బాగా జరిగినాయి. మాది బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు కొర్లుంది గ్రామం. అక్కడ నుంచి వచ్చినాము. నిన్న పొద్దున్న 9కి బయలుదేరాము. సాయంత్రం 5:30కి అక్కడికి వచ్చినాము. వచ్చి దిగినంటే ఇంకా వెంకటాపురం నుంచి బయలుదేరినాము. దావులో అన్ని ఒక 60 మెంబర్స్ వచ్చినాము. దాంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చాలా నీట్గా ఉన్నాయి.